హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా బయారం మండలం ఉన్నటువంటి గట్టు ముస్లమ్మ దేవాలయంలో గత అర్ధరాత్రి భారీ చోరీ జరిగిందని తెలుస్తుంది. అంటే ఇవాళ శనివారం, అంటే ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారంలో కూడా ఈ గట్టు ముస్లమ్మ ఆలయాన్ని కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి తన మొక్కులు చెల్లించుకుంటారు. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఇటు మామూలు సామాన్య ప్రజలకు కూడా, అంటే వాళ్ళకి నమ్మకం కలిగినటువంటి ఆ ముస్లమ్మ దేవాలయానికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడే కుటుంబ సమేతంగా కూడా వంటలు వండుకుని అక్కడ సేవిస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడికి భక్తులు వచ్చే క్రమంలో కూడా కానుకలు ఇతరత్ర అయితే దానికి భారీ మొత్తంలో సమర్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మహబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితేనేమి గట్టు ముస్లమ్మ దేవాలయానికి కొంచెం ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఎందుకంటే భక్తులు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి చాలా ఎత్తున కూడా విరాళాలు ఇస్తుంటారు. ఇక్కడ భక్తులు నమ్మకంటే కోరికలు తీరికే గట్టు ముస్లమ్మ వాళ్ళకి కోరికలు తీస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రధాన నమ్మకం అనేది ఉంటుంది వాళ్ళకి. అయితే దీన్ని బేస్ చేసుకుని ఉన్నాను కూడా గత అంటే నిన్న అంటే సంబంధించినటువంటి చెర్లపల్లికి సంబంధించినటువంటి ఆలయ గట్టు ముస్లమ్మ ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ కమిటీ సభ్యులు కూడా దీనిపై ప్రత్యక్ష పొరబడి కూడా నెలకు దీనికి లేదు, దీనికి అంటే భద్రత లేదని చెప్పి ఆపుతున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి పూట కూడా నిన్న భారీ చోరీ జరిగింది. సంబంధించినటువంటి ముస్లమ్మ ఆలయానికి హుండీలు ఎత్తుకెళ్లారు, డోర్లు పగలగొట్టి ఆభరణలు ఎత్తుకెళ్లారు. హుండీ ఎత్తుకెళ్ళి కూడా సుమారు అంటే ఆలయానికి దూరంలో ఒక 100 మీటర్ల దూరంలో కూడా హుండీలని పారవేశారు అని కూడా మనకి తెలిసిందైతే. ఇవాళ తాజాగా అయితే ఇవాళ ఉదయం నుంచి చెల్లపల్లి గ్రామ సమీపంలో ఉండే గట్టు ముస్లమ్మ ఆలయాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉపాధి హామీ పనుల నిమిత్తం కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళడంతో ఒకేసారి నిర్గంధపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆలయానికి భక్తులు వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ హుండీలు దూరంగా వేశారు. తాళంతో పగలగొట్టి ఇక్కడ ఆభరణ ఎత్తుకెళ్ళారు. దృశ్యాలు మొత్తం ప్రత్యక్షంగా కనిపించడంతో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు అంటే అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకు కూడా సమాచారం అందించారు. కమిటీ సభ్యులు వచ్చి మొత్తం చూడగానే మొత్తం చిందరవందనంగా వస్తువులు పడి ఉన్నాయి. ఆ హుండీ కూడా 100 మీటర్ల దూరంలో కూడా పడేసింది. ఏమంటే బయారం పోలీసులకి సిఐ రవీందర్ కానీ ఎస్ఐ ప్రశాంత్ కానీ సమాచారం అందించడంతో వాళ్ళు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కూడా ఆ ప్రాంతం మొత్తం పరిశీలిస్తున్నారు. అయితే కమిటీ సంబంధించిన ఆలయ కమిటీ సభ్యులు మొత్తం చెప్తున్నారంటే సంవత్సరంలో ఇది 3వసారి ఇది ఆలయంలో చోరీ జరగడం అని చెప్తున్నారు. వాళ్ళు చాలా బాధపడుతుంది. ఎందుకంటే అందరి కోరికలు తీసినటువంటి గట్టు ముస్లిం ఆలయానికి భక్తులు విరాళాలు ఇచ్చిన నేపథ్యంలో దొంగలు ఈ విధంగా చేయడంపై చాలా వాళ్ళు బాధగా భావిస్తున్నారు. ఎందుకంటే కోరికలు తీసిన నేపథ్యంలో వాళ్ళు మొక్కులు చెల్లించుకోవాలి తప్పితే ఈ విధంగా చేయడం చాలా బాధ కలిగిస్తుంది. ఒకవైపు మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే గట్టు ముస్లిం ఆలయం కూడా బయారంకి 9 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అడవి ప్రాంతంలో ఉంటుంది. తీరా కూడా అక్కడ కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. సీసీ కెమెరాలు గతంలో కూడా ఏర్పాటు చేసినా కూడా సంబంధించిన కోతులు, అడవి ప్రాంతంలో ఉన్న కోతులు కూడా ఈ సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది. అట్లా తరచూ ఆ విధంగా జరుగుతూనే ఉంది. సీసీ కెమెరాలో ఒక లేదు అనే ఒక మెయిన్ ముఖ్య కారణంతో ఇక్కడ దొంగలు ఇక్కడ సంవత్సరానికి ఇది 3సారి పడడం, హుండీ పగలగొట్టి చోరీ భారీ మొత్తంలో కూడా డబ్బులు తీసుకెళ్లారు, ఆభరణాలు తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కూడా ప్రత్యేక విచారణ జరిపి దీన్ని సీరియస్గా తీసుకొని విచారణ జరిపి నిందితులు ఎవరైతే దొంగలతో ఉన్న వాళ్ళు పట్టుకొని మొత్తం కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఎందుకంటే చాలామంది కూడా భక్తులు వస్తున్నారు. వాళ్ళ నమ్మకం పోకుండా అక్కడ పోలీసులు భక్తులకి నమ్మకం కలిగించేలా ఎంబటవి కఠినంగా దొంగలను పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దానికి మేము కూడా సహకరిస్తాం, గ్రామస్తులు కూడా సహకరించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి ఉంది.